నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్లో కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల వార్షికోత్సవం వైభవంగా జరిగింది. చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 27 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తూ క్రీడలు, ఎన్సీసీలోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని యాజమాన్యం తెలిపింది. ప్రతిభ కనబరిచిన వారికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి అందుబాటులో ఉండేటువంటి కాలేజీగా హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా మొదటి నుంచి యూనివర్సిటీ టాపర్స్గా కానీ అలానే క్యాంపస్ ఇంటర్వ్యూస్ నిర్వహించి పిల్లలందరికీ కూడా మంచి పొజిషన్ ఇవ్వడంలో కానీ అలానే ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్స్ కానీ ఐఐటి నీట్కి మంచి ర్యాంక్స్ తెప్పించడంలో కృష్ణ చైతన్య మొదటి నుంచి కూడా మంచి ఎఫర్ట్స్ చూపిస్తారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి ఒరవడితో కృష్ణ చైతన్య అందరి మనసులకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి ఈవెంట్లో కూడా ఒక ట్రెండ్ సెటర్. ఎప్పుడు కూడా కాలేజెస్ లెవెల్లో ఇలా డే కాలేజ్, ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ ఇలాంటి ఓపెన్ ప్లేసెస్లో ఇలాంటి ఈవెంట్స్ జరపడం కూడా ఎవరికి కూడా పాసిబుల్ కాదు. అలాంటి సందర్భాల్లో మొదటి నుంచి కూడా అన్ని విషయాల్లో ఒక ట్రెండ్ సెట్టర్గా కృష్ణ చైతన్య ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఒక మంచి క్రియేటివిటీతో ప్రజలందరికీ కూడా దగ్గర కావడానికి కృష్ణ చైతన్య ఎప్పుడు ముందుంటుంది. 28 ఇయర్స్గా కృష్ణ చైతన్య కాలేజ్ని అందరు పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. ఈరోజు 13,000 మంది పిల్లలు పైగా మన కాలేజీలో చదువుకుంటూ ఉన్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ అన్నీ కూడా ఎప్పటిలాగే ముందు కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ చదివే ప్రతి స్టూడెంట్కి కూడా ఎడ్యుకేషన్తో పాటు యాక్టివిటీస్లో కూడా మెమరీస్ ఉండాలని ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఇలాగే మీ అందరి సపోర్ట్ ఎప్పుడు కూడా మా పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.